శుభోదయం. మనం చెప్పుకుంటున్నటువంటి పాఠ్యాంశము గుణనిధి కథ. గుణనిధి కథలో కవి అయినటువంటి శ్రీనాథుడి గురించి తెలుసుకున్నాం. శ్రీనాథుడు 15వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. భీమాంబ, మారయ్య మాత్యులు ఇతని తల్లిదండ్రులు. కొండవీటి రెడ్డిరాజుల ఆస్థాన కవి, కవి సార్వభౌముడు, బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, సకల విద్యా సనాథుడు. గౌడ డిండిమ పట్టు కంచుడక్కాను పగలగొట్టించినట్లు గండపెండేరము తొడుగుకున్నట్లు మనకు ఇతని పరిచయం వల్ల, కవి పరిచయం వల్ల తెలుస్తుంది. శ్రీనాథుడు కాశీఖండం యొక్క మొదలులోనే చిన్నారి పొన్నారి చిరుతకూకటి నాడు రచయించితి మరుత్తరాట్ చరిత్ర. తాను చిన్నగా ఉన్నప్పుడే మరుత్తరాట్ చరిత్రను రచించానని చెప్పేసి కాశీఖండంలో తెలపడం జరిగింది. మరుత్తరాట్ చరిత్ర కాకుండా కాశీఖండము, భీమఖండము, హరవిలాసము, శాలివాహన సప్తశతి, శృంగార నైషధము, శివరాత్రి మహాత్మ్యము, పల్నాటి వీర చరిత్రము, క్రీడా విరామము, హర్ష నైషధము మొదలైనవి ఈయన రచనలుగా మనం తెలుసుకోవచ్చు. గుణనిధి కథలో, గుణనిధి అంటే మంచి గుణాలకు నిధి వంటి వాడు. కానీ అయథార్థ నామధేయుడైనటువంటి వ్యక్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఏ మాత్రము మంచి గుణాలు లేనటువంటి వ్యక్తి ఏ విధంగా పతనమయ్యాడు అనే దాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. కాంపిల్యపురము అనేటటువంటి పట్టణంలో యజ్ఞదత్తుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడున్నాడు. అతనికి లేక కలిగిన సంతానమే గుణనిధి అనేటటువంటి వాడు. ఆ గుణనిధిని తల్లిదండ్రులు ఉపనయనము వడుగు చేసి చదువుకోవడానికి గురువుల దగ్గరకు పంపారు. కానీ గుణనిధి రాత్రి పగలు జూదం ఆడేవాడు. బ్రాహ్మణాచారాలను వదిలిపెట్టేసి జూదర్లతో జత కలిసేవాడు. కులటపుత్రులను గౌరవించేవాడు. జూదంలో ఓడిపోయినటువంటి ధనాన్ని తల్లి యొక్క శరీరంపై ఉండేటటువంటి వస్తువులను అమ్మి తీర్చేవాడు. ఈ విషయం తల్లి గమనించి అతనికి నచ్చచెప్పడం ప్రారంభించింది. జూదర్లతో స్నేహం వద్దని, వాళ్ళ తండ్రి చెప్పినట్లు చేయమని పదే పదే చెప్పేది. గుణనిధి ఇంటి పనుల తొందరలో, రాజస్థానంలో చేయవలసినటువంటి పనుల హడావుడిలో కొడుకు ప్రవర్తనను గురించి శ్రద్ధ చేయలేదు. అప్పుడప్పుడు కొడుకు గురించి భార్యను అడిగేవాడు. ఆమె అంతవరకు గుణనిధి తన దగ్గరే ఉండి అప్పుడే చదువుకోవడానికి వెళ్ళాడని అబద్ధం చెప్పేది. ఎందుకంటే గుణనిధి లేక పుట్టినటువంటి పిల్లవాడు. గొడ్రాలితనాన్ని వెనక్కి నెట్టేసి తనకి కలిగిన పిల్లవాడు కాబట్టి పుత్ర ప్రేమతో అతడి చెడు నడతలన్నీ భర్తకు తెలియకుండా కప్పిపుచ్చేది. 16వ సంవత్సరంలో గుణనిధికి పెళ్లి చేశారు. అయినా పెళ్లి చెయ్యడం వల్ల అతని ప్రవర్తనలో ఏ మాత్రము మార్పు రాలేదు. అప్పుడు భార్య వచ్చిన తర్వాత అయినా ఇంటి పట్టున ఉంటాడని అనుకున్న తల్లికి, సోమిదమ్మకి, కొడుకు మళ్ళీ యథావిధిగా మామూలుగానే జోదర్లతో తిరగడము అదంతా చూసి హితబోధ చేసింది. నాయనా, నీవు రోజు వీధుల్లో వెర్రివాడి వలె తిరుగుతూ ఉంటే రాజుగారికి తెలుస్తుంది. ఆ రాజు మీ తండ్రిని వదిలిపెట్టి మనకిచ్చినటువంటి మాన్యాలని తిరిగి తీసుకుంటాడు. అప్పుడు మనం కూడు గుడ్డలకు బాధపడవలసి వస్తుంది. కాబట్టి వాటిని, జూదర్లతో స్నేహాన్ని మానివేయి. నీవు చేసేటటువంటి సిగ్గుమాలిన పనులు చూసి లోకమంతా కూడా మొదట నిన్ను చూసి నవ్వుతుంది. తరువాత దీక్షితుని పుత్రుడని చెప్పి మీ నాన్నను చూసి ఎగతాళి చేస్తుంది. తర్వాత తల్లికి తగ్గ తనయుడు అని చెప్పేసి తప్పంతా నా మీద నెట్టి నన్ను నిందిస్తారు.
యవ్వనంలో వచ్చినటువంటి వ్యసనాలు తొందరగా దూరం కావు. ఈ వ్యసనాన్ని మానివేయి అని చెప్పేసి అతడికి అనేక విధాలుగా నచ్చజెప్పడం ప్రారంభించింది. అయితే పెద్దల మాట ఎంత తేటగా ఉన్నా అయోగ్యుడికి చెవిలో నిలిచిన నీరు వలె పోటు పుట్టిస్తుంది. సార్థక నామధేయుడు కానటువంటి ఆ గుణనిధి తల్లి మాటలను పట్టించుకోకుండా వెనుకటి మాదిరిగానే చెడు నడతలు నడుస్తూ ఉన్నాడు. అలా నడుస్తూ ఉండగా ఒకనాడు ఏం జరిగింది అనేది, అబద్ధాలనేవి ఎల్లకాలము దాగవు అనడానికి నిదర్శనంగా తల్లి సోమిదమ్మ తన భర్తతో అన్ని విషయాలను దాచిపెడుతూ ఉంది. కొడుకు యొక్క చెడు నడవడిని భర్తకు తెలియకుండా దాచిపెడుతూ ఉంది. కానీ కాలం అనేది ఏదో ఒక రోజు వాస్తవాన్ని కంటి ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి ఆ వాస్తవం అనేది ఒకనాడు యజ్ఞదత్తుడికి ఏ విధంగా కనిపించిందో కవి తెలియజేస్తున్నాడు. దర్శనం విచ్చే ఎద్దాని కోమటి కొత్త పొడసు చూపెనే తెంచె భూభుజునకు, తనకిచ్చే ఎద్దాని ధారాంబు పూర్వము పుణ్యకాలము నాడు భూమి భర్త, దానిచ్చే నెద్దాని ధర్మగేహిని అయిన సోమిదమ్మకు మనఃప్రేమ మలర, తరిజూచి ఇచ్చే నెద్దాని పట్టికి తల్లి జూదమాడిన పైడిను సుట్టుకొనిన, అట్టి నవరత్నమయమైన అంగుళీయకంబు అజ్ఞావ బుధ పుణ్య కర్మ సాక్షిగా వీటిలో ఒక్క జూదరి వ్రేల నుండ జూచే కనురెప్ప వెట్టక సోమయాజి. ఒకనాడు రాజస్థానము నుంచి కాస్తంత తొందరగా యజ్ఞదత్తుడు ఇంటికి బయలుదేరాడంట. అలా వస్తూ ఉన్నప్పుడు వీధిలో అతనికి ఒక జూదరి కనిపించాడు. ఆ జూదరి వేలికి తన ఇంటిలోని ఉంగరము కనిపించిందంట. ఆ ఉంగరం ఎలాంటిదో కవి తెలియజేస్తున్నాడు. దర్శనం విచ్చే ఎద్దాని కోమటి కొత్త పొడ చూపెనే తెంచె భూభుజునకు, దర్శనం విచ్చే ఆ ఉంగరం అనేది కనిపించిందంట. ఎద్దాని దేనిని, కోమటి ఒక వర్తక శ్రేష్ఠుడు భూభుజునకు అంటే ఆ దేశపు రాజుకు మొదటిసారి అతనిని చూడ్డానికి, రాజును చూడ్డానికి వచ్చినప్పుడు ఏదైతే కానుకగా తీసుకొని వచ్చాడో, ఏ ఉంగరాన్ని కానుకగా తీసుకొని వచ్చాడో ఆ ఉంగరము కనిపించింది అని చెప్పేసి అంటున్నాడు. తనకిచ్చిన దాని ధారాంబు పూర్వము పుణ్యకాలము నాడు భూమి భర్త, ఒకనాడు ఆ వర్తక శ్రేష్ఠుని నుంచి కానుకగా ఇవ్వబడినటువంటి ఆ ఉంగరాన్ని ఆ దేశపు రాజు ఒకనాడు ఒక పుణ్య దినమున దానమిచ్చేటటువంటి ప్రక్రియలో భాగంగా ఈ సోమయాజికి అంటే ఈ యజ్ఞదత్తుడికి ఇచ్చాడు. తానిచ్చే నిద్దాని ధర్మగేహిని అయిన సోమిదమ్మకు మనఃప్రేమ మలరా, అదే ఉంగరము రాజు తనకి ఏ ఉంగరమైతే ఇచ్చాడో దానిని తన ధర్మపత్ని అయినటువంటి సోమిదమ్మకు మనఃప్రేమము అలరన్, మనస్సునందలి ప్రేమ నిండుగా ఉండేటట్లుగా తానిచ్చెన్, ఆ సోమయాజి తన భార్యకు ఇచ్చాడు. ఎద్దానిన్ పట్టికి తల్లి జూదమాడిన పైడి సుట్టుకొనిన, ఏ ఉంగరమైతే సోమిదమ్మకు ఇవ్వబడిందో ఆ ఉంగరము ఎద్దానిన్ జూదంలో ఓడిపోయిన పైడి ధరము చుట్టుకొనినన్, కంఠానికి ఉరిపాశము వలె చుట్టుకొనగా పట్టికిన్, తన కుమారుడైనటువంటి గుణనిధికి తల్లి అయినటువంటి సోమిదమ్మ అదును చూసి అంటే సోమయాజి ఇంటిలో లేని సమయము చూసి అతనికి ఇచ్చేసిందంట. అలాంటి నవరత్నాలు పొదగబడినటువంటి అంగుళీయకము ఉంగరము యజ్ఞ అవప్రుద పుణ్యకర్మ సాక్షిన్, యజ్ఞము యొక్క దీక్ష చివర చేసే స్నానరూపమైన పుణ్యకర్మకు సాక్షీభూతమైనటువంటి ఆ ఉంగరాన్ని వీటిలో ఆ నగరంలో లేదా ఆ ఊరిలో ఒక జూదరి వ్రేలన్, ఒక జూదరి యొక్క వేలికి ఉండగా సోమయాజి కనురెప్ప వెట్టక చూచెన్, యజ్ఞదత్తుడు తన కనురెప్పను వాల్చకుండా చూశాడు.
మొదటిసారి ఒక వర్తక శ్రేష్ఠుడు రాజును చూడ్డానికి మొదటిసారిగా వెళ్ళాడు. అలా రాజు దగ్గరికి ఉత్తి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి ఆ రాజు సందర్శన వేళ యందు కానుకగా ఇవ్వడానికి ఒక ఉంగరాన్ని, నవరత్న ఖచ్చితమైనటువంటి ఉంగరాన్ని రాజుకి కానుకగా ఇచ్చాడు. ఆ రాజు ఒక మంచి రోజున, ఒక పుణ్యకాలము నాడు ఏ వర్తక శ్రేష్ఠుడి నుంచి తాను ఆ ఉంగరాన్ని తీసుకున్నాడో దాన్ని యజ్ఞదత్తుడికి ఇచ్చాడు. యజ్ఞదత్తుడు తన భార్య పైన ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమతో దానిని సోమిదమ్మకు ఇచ్చాడు. ఏ ఉంగరాన్ని సోమిదమ్మకు ఇచ్చాడో ఆ ఉంగరాన్ని సోమిదమ్మ జూదంలో ఓడిపోయినటువంటి సొమ్ము చెల్లించుటకు తన కొడుకుకి భర్త ఇంట్లో లేని సమయం చూసి ఇచ్చింది. యజ్ఞం పూర్తి చేసిన తరువాత దేనిని ధరించి సోమయాజి దీక్షాంత స్నానం చేస్తాడో అటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి అంగుళీయకము లేదా ఉంగరము ఊరిలో ఒక జూదరి వేలికి ఉండగా సోమయాజి కనురెప్ప వాల్చకుండా దానిని చూశాడు. చూచి తన సొమ్మౌట ఎరిగి ఎప్పుడైతే చూశాడో అది తన సొమ్ముగా గుర్తించేశాడు, నిర్ధారణ చేసుకున్నాడు. చూచి తన సొమ్మౌట ఎరిగి దీక్షితుండు అక్ష క్రీడా జీవనున్ గదిసి ఎలుగెత్తి ఈ అంగుళీయకంబు నీకెట్టు కలిగే ఉన్న రూపు చెప్పు, తప్పు చెప్పితేని భూపాలు సన్నిధిని పెట్టి దండింతుననిన జూదరి నీ తనయుండు గుణనిధి నెత్తంబున ఒడ్డిన విత్తంబుకై ఈ అంగుళీయకంబు నాకిచ్చే. మరి భృంగారు కర్కరీ కలాచికలు తలియలు పల్లెరంబులు తామ్ర పాత్రంబులు ఆరకూట ఘటంబులన్నీయున్ తాకట్టు వెట్టియు దురోదర క్రీడాపరాయనుండై పట్టణములోన చరించుచున్నవాడు. ఎప్పుడైతే ఆ ఉంగరము తన సొత్తుగా నిర్ధారణ చేసుకున్నాడో యజ్ఞదత్తుడు ఆ జూదరిని ఆపాడంట. ఆపేసి అడుగుతున్నాడు తనని. చూచి తన సొమ్మౌట ఎరిగి ఆ జూదరి వేలికి ఉన్నటువంటి ఉంగరము తన సొమ్మే అని చెప్పేసి తెలుసుకొని దీక్షితుడు యజ్ఞదత్తుడు చూచి తన సొమ్మౌట ఎరిగి దీక్షితుండు అక్షక్రీడా జీవనున్ గదిసి ఎలుగెత్తి ఈ అంగుళీయకము నీకెట్టు కలిగే ఉన్న రూపు చెప్పు, తప్పజెప్పితేని భూపాలు సన్నిధిని బెట్టి దండింతుననిన జూదరి నీ తనయుండు గుణదిది నెత్తంబున ఒడ్డిన విత్తంబునకై ఈ అంగుళీయకంబు నాకిచ్చే. మరి బంగారు కర్కరీ కలాచికలు తలియలు పల్లెరంబులు తామ్రపాత్రంబులు ఆరకూట ఘటంబులన్నీయూ తాకట్టు వెట్టియు దురోదర క్రీడాపరాయనుండై పట్టణములోన చరించుచున్నవాడు. అప్పుడు మొదటిసారిగా యజ్ఞదత్తుడికి తన కుమారుడి యొక్క నడవడి జూదరి వల్ల తెలిసింది. ఆ జూదరిని అడిగినప్పుడు తన సొమ్ముగా భావించి అది తనదే అని తెలుసుకొని అడిగినప్పుడు అక్షక్రీడా జీవనున్ జూదము ఆడుటయే వృత్తిగా కలిగినటువంటి ఆ జూదరిని కదిసి సమీపించి ఎలుగెత్తి ఈ అంగుళీయకము నీకెట్లు కలిగెన్, గొంతెత్తి ఈ ఉంగరము నీకు ఏ రీతిగా నీ చేతికి వచ్చింది చెప్పు అని చెప్పేసి ఉన్నదున్నట్లుగా చెప్పమని అడిగాడంట. తప్పని చెప్పితేనేని భూపాలు సన్నిధిని బెట్టి దండింతును, అబద్ధం మాట్లాడితే గనక అబద్ధం చెబితే గనక రాజు ఎదుట నిలబెట్టి నీకు శిక్ష వేయిస్తాను, శిక్షింపజేస్తాను అని అనగా జూదరి ఏ ఉంగరాన్నైతే ధరించి ఉన్నాడో ఆ జూదరి నీ తనయుండు గుణనిధి నెత్తంబునన్ ఒడ్డిన విత్తంబునకై నీ కుమారుడు గుణనిధి జూదమునందు పందెముగా ఒడ్డినటువంటి ధనాన్ని విత్తంబునకు ఒడ్డినటువంటి ధనానికి బదులుగా ఈ అంగుళీయకమును నాకిచ్చే, ఈ ఉంగరాన్ని నాకిచ్చాడు. మరి కేవలము ఈ ఉంగరమే కాదు, మరియున్ బంగారు గిన్నెలు కర్కరీ
దోసపండు వంటి ఆకారం కలిగినటువంటి పాత్రలు, కలాచికలు, తాంబూల రసము ఉమ్మివేయు పాత్రలు, తలియలు, భోజన పాత్రలు, పల్లెరంబులు, పల్లెములు, అరకూట ఘటంబులు, ఇత్తడి బిందెలు అన్నింటినీ తాకట్టు పెట్టి కూడా దురోదర క్రీడాపరాయనుండై పట్టణములోన చరించుచున్నవాడు. ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి కూడా జూదపు ఆట యందే మిక్కిలి ఆసక్తి కలవాడైనటువంటి నీ కుమారుడైనటువంటి గుణనిధి ఈ నగరంలో తిరుగుతూ ఉన్నాడు అని చెప్పాడంట. అంతేకాక అంతటితో వదిలిపెట్టకుండా అక్షదూర్తులలోన నీ అనుగు కొడుకు దొరయునంతటి అక్షదూర్తుడు లేడు. క్షితి తలంబున యాగ దీక్షితులలోన కీర్తి నీ అట్టి యాగ దీక్షితులు లేడు. అంతేకాకుండా కేవలం జూదమాడినటువంటి సొమ్మునంతా కూడా బంగారు రూపంలో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తాకట్టు పెట్టుకుంటూ ఇస్తున్న సంగతి చెప్పడమే కాకుండా అక్షదూర్తులలోన నీ అనుగు కొడుకు దొరయునంతటి అక్షదూర్తుడు లేడు. క్షితి తలంబన్న యాగ దీక్షితులలోన కీర్తి నీ అట్టి యాగ దీక్షితుడు లేడు. అక్షదూర్తులు అనంటే జూదర్లలో, క్షితితలంబు ఈ భూమిపైన ఉన్నటువంటి జూదర్లలో నీ పుత్రునితో, నీ ప్రియపుత్రుడైనటువంటి గుణనిధితో సాటి చేయగల ఇంకొక జూదరి లేడు. అక్షదూర్తులలో నీ అనుగు కొడుకు దొరయునంతటి అక్షదూర్తుడు లేడు అనంటే భూమి అందలి జూదరులలో నీ ప్రియపుత్రుడితో సాటి చేయగల జూదరి ఇంకొక జూదరి మాత్రం లేడు. అలాగే క్షితితలంబన యాగ దీక్షితులలోన కీర్తి నీ అట్టి యాగ దీక్షితుడు లేడు. ప్రఖ్యాతి కలిగినటువంటి యజ్ఞ దీక్షితులలో, యాగం చేసేటటువంటి బ్రాహ్మణులలో నీ అంతటి ప్రఖ్యాతి కలిగినటువంటి యజ్ఞ దీక్షితుడు లేడు. ఏ విధంగా తండ్రికి పట్టణంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అతను ఎంతటి యాగ దీక్షితుడో అటువంటి వాడికి, అంతటి మంచి వ్యక్తికి ఎటువంటి కుమారుడు కలిగాడో, ఎటువంటి జూదరు కలిగాడో, అతని నడవడి ఎలా ఉందో ఆ జూదరి యజ్ఞదీక్షితుడికి, యజ్ఞదత్తుడికి తెలిపాడంట. ఆ మాటలు విన్నటువంటి విని లజ్జాక్రోధంబులు మనమున ముప్పిరిగొన యజ్ఞదత్తుడు అర్ధముండితంబైన మూర్ధంబున నీర్కావిధోవతి నరిమురి చుట్టుకొని ఇంటికే తెంచి మొగమ్ము గంటు పెట్టుకొని, సోమిదమ్మ ఏమి చేయుచున్న దానవు, ఇటు రమ్ము, నీ కొడుకు ఎక్కడికి పోవుగాకేమి వినుమని ఇట్లనియే. ఎప్పుడైతే ఈ భూమిపైన ఉన్నటువంటి జూదరులలో నీ కొడుకే శ్రేష్ఠుడు, అదే విధంగా యాగ దీక్షితులలో నీవే శ్రేష్ఠుడివి అని చెప్పేసి ఈ మాటను జూదరి చెప్పాడో దీంట్లో దృష్టాంతాలంకారం మనకు కనిపిస్తుంది. బింబ ప్రతిబింబ భావాన్ని, కొడుకుకి తండ్రికి ఉన్నటువంటి బింబ ప్రతిబింబ భావాన్ని మనకి పద్యం తెలియజేస్తుంది కాబట్టి దృష్టాంతాలంకారము మనకి ఇందులో కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ జూదరి ఈ విధంగా గుణనిధి గురించి చెప్పాడో అనినన్ విని, ఆ మాటలు జూదరి అట్లు చెప్పగానే ఆ మాటలన్నీ విని లజ్జా క్రోధంబులు మనంబునన్ ముప్పిరిగొనగా, లజ్జ క్రోధంబులు సిగ్గు కోపము మనంబునన్ మనస్సునందు ముప్పిరిగొనన్ అతిశయింపగా యజ్ఞదత్తుడు అర్ధముండితంబైన మూర్ధంబ్యున, యజ్ఞదత్తుడు అర్ధముండితంబైన మూర్ధంబునన్ సగము గొరగబడినటువంటి తన తలపై నీర్కావి ధోవతిన్ అరిమురిన్ చుట్టుకొని, నీరుకావి పట్టిన కట్టుబట్టను వేగిరపాటితో చుట్టుకొని కప్పుకొని ఇంటికిన్ ఏతెంచి ఇంటికి వచ్చాడు. ముఖంబు గంటు పెట్టుకొని ముఖము గాయపడినట్లుగా పెట్టుకొని, సోమిదమ్మ ఏమి చేయుచున్నదానవు, ఇటు రమ్ము, నీ కొడుకు ఎక్కడికి పోవుగాకేమి వినుమని ఇట్లనియే. సోమిదమ్మ ఏమి చేస్తున్నావు, ఇలా రా, నీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి పోతే ఏమిలే, ఈ మాట విను అని అన్నాడు. ఎప్పుడైతే జూదరి కొడుకు గురించి చెప్పాడో తనకి
యజ్ఞదత్తుడికి సిగ్గుతో తలదించుకున్నాడంట. అలా కోపం కూడా వచ్చిందంట. ఇన్ని రోజులుగా తన కుమారుణ్ణి పట్టించుకోకుండా ఉన్నాడు. భార్య కూడా అతని చెడు నడవడిని గురించి తనకు ఏనాడు తెలియజేయలేదనేటటువంటి కోపము. దానితో తన పట్టు వస్త్రాన్ని తలపై పెట్టుకొని ఇంటికి తొందరగా వచ్చాడంట. మొహమంతా కోపంతో ఉందంట. భార్యను పిలిచి, ఎక్కడున్నావు? వెంటనే ఇక్కడికి రా. నీ కొడుకెక్కడున్నాడు? ఎక్కడన్నా ఉండని, నువ్విట్రా, ఈ మాట విను అని చెప్పేసి అంటున్నాడంట. అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకురములు ఉల్లోచనాపాంగ ప్రాంతములంది గుర్పునొక సయ్యాటంబు కల్పించి నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా. ఆ ఉంగరం ఇప్పుడే శృంగారింపని చేతన్ పావకునకున్ చేయన్ హవిర్దానమున్. అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకురములు లోచన ప్రాంగ ప్రాంతములందును లోచన అపాంగ ప్రాంతములందును ఇగుర్పన్ ఒక సయ్యాట కల్పించి నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా. ఆ ఉంగరము శృంగారింపని చేతన్ పావకునకున్ హవిర్దానమున్ చేయన్. అంగోద్వర్తన వేళ. అంగోద్వర్తనము అంటే స్నానం చేయడానికి ముందు పూర్వము శరీరానికి నలుగు పెట్టేటటువంటి సమయంలో ఒకనాడు యజ్ఞదత్తుడు స్నానం చేయడానికి కూర్చున్నాడంట. ఆ సమయంలో భార్య అయినటువంటి సోమిదమ్మ అతని శరీరానికి నలుగు పెట్టేటటువంటి సమయంలోనంట దరహాసాంకురములు లోచనాపాంగ ప్రాంతములందున్ చిరునవ్వు మొలకలు లోచన అపాంగ ప్రాంతములందు కన్నుల యొక్క చివరలలో ప్రాంతములందున్నంటే ఆ చివరలలో ఇగుర్పన్ చిగురింపగా ఒక సయ్యాటం కల్పించి ఒక పరిహాసాన్ని సృష్టించి నా అంగుళ్యాభరణము నా వేలికి ఉన్నటువంటి ఉంగరాన్ని పుచ్చుకొనవా. నీవు తీసుకున్నావు కదా, ఇప్పుడు నేను ఆ ఉంగరము శృంగారింపని చేతన్ ఆ ఉంగరము అలంకరించుకొనని చేతితో పావకునకున్ అగ్నిహోత్రునికి హవిర్దానమున్ అగ్ని కార్యము చేయను. ఆ మధ్య ఒకనాడు నా శరీరానికి నలుగు పెట్టేటటువంటి సమయంలో నీవు నీ కను చివరలలో చిరునవ్వుల మొలకలు చిగురించున్నట్లుగా ఒక శృంగార లీలను కల్పించి నా ఉంగరాన్ని తీసుకున్నావు కదా, ఆ ఉంగరము నాకు ఇప్పుడు ఇవ్వు. ఈరోజు ఆ ఉంగరము ధరించనిచో ఆ ఉంగరము ధరించినటువంటి చేతితో అగ్నిదేవునికి నేను హోమము చేయను అని ఆ దీక్షితునకు ఇట్లనియే. ఎప్పుడైతే ఆ విధంగా అన్న యజ్ఞదత్తుడు అలా అన్నాడో ఆ దీక్షితుడు చెప్పగానే దీక్షితుని భార్య అయినటువంటి సోమిదమ్మ తన భర్తతో ఇలా అన్నదంట. మధ్యాహ్న సంధ్యా సమాగంబిది తీర్థమవధరింపుము నిత్యమాచరింపుము అగ్ని కార్యము దీర్పుము అభవుణ్ణి పూజింపుము పంచమహాయజ్ఞ పరుండవగుము మొగసాలనున్నారు జగతీసు పరువులు గ్రాసార్థులగుచు పెక్కు అతిథులు పక్వానంబులు శాఖపాకాదికములు చల్లనారిన ఏని చౌలు దప్పు పదిలముగా మందసమున బరినలోన ఉంచి దాచిన దానను మీ ఉంగరము. ఎప్పుడైతే ఉంగరాన్ని ఇవ్వమని చెప్పేసి ఆ ఉంగరము ధరించి మాత్రమే తాను అగ్నిదేవుడికి అగ్నికార్యం చేస్తానని చెప్పేసి యజ్ఞదత్తుడు అన్నాడో వెంటనే భార్య ఈ విధంగా అంటుందంట. అదిపా అంటే ఓ స్వామి, ఇది మధ్యాహ్న సంధ్యా సమాగంబు. ఈ సమయము మధ్యాహ్న సమయమందలి సంధ్య యొక్క మధ్యాహ్న సంధ్యా సమయము కాబట్టి తీర్థం అవధరింపుము, స్నానము చేయుము. మధ్యాహ్నం చేయవలసినటువంటి పూజ ఏదైతే ఉందో
ఆ పూజ చెయ్యాలి కాబట్టి సమయం మించిపోతోంది కాబట్టి వెంటనే స్నానం చెయ్యమని చెప్తోంది. మధ్యాహ్న సమయమందలి సంధ్య యొక్క రాకడ స్నానము చేయు, తీర్థం అవధరింపుము, స్నానము చేయుము, సంధ్య ఆచరించుము, సంధ్యావందన విధిని ఆచరింపుమని చెప్తోంది. అగ్ని కార్యమును తీర్పుము, హోమాన్ని తీర్పుము, ఆచరించుము, అభవున్ పూజింపుము, శివుడికి పూజ చేయి, పంచమహాయజ్ఞ పరుండవగుము, పంచమహాయజ్ఞాలను బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్య యజ్ఞము అనే 5 యజ్ఞాలను చేయుము. మొగసాలనున్నారు జగతీసు పర్వులు. మొగసాలలో అంటే తలవాకిట పంచలో జగతీసు పర్వులు బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు నీకోసం వేచి చూస్తున్నారు. గ్రాసార్థులగుచు పెక్కండ్రు అతిథులు, పెక్కండ్రు చాలా మంది అతిథులు, గ్రాసార్థులగుచు అన్నార్థులగుచు చాలా మంది ఎదురు చూస్తున్నారు. పక్వాన్నములు, ఉడికినటువంటి అన్నములు, శాకపాకాదికంబులు, శాకపాకలు, కూరలు మొదలైనటువంటివి. చల్లారిన ఏని చవులు తప్పును, చల్లారిపోతే రుచి తప్పుతుంది. పదిలముగా మందసమునందున్ భద్రంగా, మందసము అనంటే పెట్టె లోపల, భరిణలో, ఆ పెట్టెలో ఒక భరిణ లోపల ఉంచి మీ ఉంగరమును దాచిన దానను, మీ ఉంగరాన్ని దాచాను. పెట్టె శోధించి చూడ తీరదిప్పుడు, పెట్టె శోధించి చూడ ఆరగించిన పిదప నేనదిపా తెత్తు. తీరదిప్పుడు, ఇప్పుడు సమయం లేదు. ఆరగించిన పిదప, పెట్టెను వెదకడానికి, పెట్టె శోధించి చూడ తీరదిప్పుడు, ఆ పెట్టెని వెతికి ఉంగరాన్ని తీసుకురావడానికి ఇప్పుడు సమయం లేదు. ఆరగించిన పిదప తెత్తు, భోజనము చేసిన తర్వాత నేను తీసుకొని వస్తాను అని చెప్పింది. ఇది మధ్యాహ్న సమయము. స్నానం చెయ్యండి, సంధ్య వార్చాలి, అగ్నికార్యం తీర్చాలి, శివ పూజ చెయ్యాలి, అదేవిధంగా పంచమహాయజ్ఞాలు చేయాలి. అన్నార్థులైనటువంటి పెక్కుమంది అతిథులు బ్రాహ్మణులు మన మొగసాలలో ఉన్నారు. మీ ఉంగరాన్ని ఒక భరిణలో ఉంచి పెట్టెలో దాచాను, భద్రంగా ఉంది. ఆ పెట్టె వెతికి చూసి తీసుకురావడానికి ఇప్పుడు తీరుబడి లేదు. భోజనము చేసిన తర్వాత నేను తీసుకొస్తాను అని చెప్పేసి భర్తతో చెప్పింది సోమిదమ్మ. అనిన విని సోమయాజి కోపాగ్రహమున దత్తరించుచు వడి సోమిదమ్మ పలికే, అవునే సత్పుత్ర జనయిత్రి, అవునే సాధ్వి, అవునే సూనృత భాషిని, అవునే దేవి. ఎప్పుడైతే సోమిదమ్మ పెట్టెలో భద్రంగా దాచాను, ఇప్పుడు సమయం లేదు, కార్యాలను నిర్వర్తించండి అని చెప్పేసిందో, ఆమె అబద్ధమాడుతున్నటువంటి సంగతిని గ్రహించి అసలే అవమానము కోపంతో ఉన్నటువంటి ఆ యజ్ఞదత్తుడు ఇంకా కోపానికి గురయ్యాడంట. అని నన్ను సోమయాజి విని, ఎప్పుడైతే భార్య ఆ విధంగా చెప్పిందో, సోమిదమ్మ చెప్పగానే విని కోపాగ్రహమున్ తత్తరించుచున్, కోపంతో కూడినటువంటి పట్టుదలతో ఊగులాడుతూ, తత్తరించుచున్ ఊగులాడుతూ వడిన్ సోమిదమ్మన్ పలికే, వేగంగా సోమిదమ్మను గూర్చి ఈ విధంగా అన్నాడంట. అవునే సత్పుత్ర జనయిత్రి, మంచి కొడుకును కన్న తల్లి, అవునా అని అంటున్నాడు. అవునే సాధ్వి, సాధ్వి అంటే పతివ్రత, పతివ్రత నీవు చెప్పింది నిజమేనా అని అడుగుతున్నాడు. అవునా సూనృత భాషిని, సత్యాన్ని మాట్లాడేదానా, అవునా ఆ ఉంగరము పెట్టెలోనే ఉన్నదా, అవునే దేవి, అవునా దేవి నీవు చెప్పింది నిజమేనా, అది భద్రంగా పెట్టెలోనే ఉందా, మంచి కుమారుణ్ణి కన్న తల్లి, నీవు చెప్పింది నిజమా, ఓ పతివ్రత ఇది నిజమేనా, ఓ సత్యమును పలికేదానా ఇది నిజమేనా, ఓ దేవి
నీవు చెప్పింది నిజమేనా అని చెప్పేసి ఎత్తి పొడుపు మాటలు మాట్లాడాడు. సత్పుత్ర జనేత్రి, అవునే సాధ్వి, అవునే సోనృత భాషిని, అవునే దేవి అనడం ఆమె అబద్ధాలు ఆడుతున్నదని చెప్పేసి తెలిసిపోతూ ఉంది కాబట్టి ఆమెని ఎగతాళి చేస్తూ ఎత్తి పొడుస్తూ ఈ మాటలు ఆమెని ప్రశ్నించాడు. అలా ప్రశ్నించిన తరువాత, స్వాధ్యాయమెన్నడు చదవంగ పోకుండా పోలునే చదవంగ పోయెననుట, తెల్లవారంగ నీట తీర్థమాడకయుండ అనురూపమే తీర్థమాడెననుట, సమయానుకూలత సంధ్య వార్చకయుండ వైదగ్ధియే సంధ్య వార్చననుట, తరితోడ అగ్నిహోత్రము వేల్వకుండగా విజ్ఞాన సరణియే వేల్చెననుట, కల్లలాడంగ ఫలమేమి కలిగే నీకు, మాటి మాటికి నేను నీ మాట నమ్మి అరసి రక్షింపనేరక అనుగు కొడుకును భ్రష్టు చేసి తినేమి చెప్పంగవలదు. నీ మాటల పైన భార్యతో అంటున్నాడు సోమయాజి. నీ మాటలను నమ్మి కొడుకు పైన ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేకపోయాను, అతని చెడు నడవడిని మాన్పలేకపోయాను. నీ మాటలని నమ్మాను, నువ్వు అబద్ధాలాడుతున్నట్టు తెలుసుకోలేకపోయాను. అబద్ధాలాడడం వల్ల నీకేం ఫలం కలిగింది చెప్పు అంటూ ఈ విధంగా భార్యని ప్రశ్నిస్తున్నాడు. స్వాధ్యాయమెన్నడు చదువంగ పోకుండా పోలునే చదవంగ పోయెననుట. స్వాధ్యాయము వేదము ఎన్నడూ చదవంగ పోకుండా, వేదాన్ని ఏ ఒక్క రోజు కూడా చదవంగ పోకుండా గుణనిధి చదవడానికి వెళ్లకుండా ఉండగా చదవంగ పోయెను అనుట, చదవడానికి వెళ్ళాడు అని నాతో చెప్పడం పోలునే, ఇది నీకు తగునా అని చెప్పేసి అడుగుతున్నాడు. తెల్లవారంగా నీట తీర్థమాడకయుండ అనురూపమే తీర్థమాడెననుట, తెల్లవారగానే స్నానం చేయకుండా ఉండడం చూసి కూడా స్నానం చేశాడని నాతో చెప్పడం అనురూపమే, నీకు తగునా అని అడుగుతున్నాడు. సమయానుకూలత సంధ్యవార్చకయుండ వైదగ్ధియే సంధ్యవార్చననుట. వైదగ్ధియే అంటే జానతనము. సమయానుకూలతను సరిగ్గా సమయానికి వార్వకయుండన్, సంధ్య వార్చకుండా ఉండగా సంధ్య వార్చననుట, సంధ్య వార్చనని చెప్పేసి నాతో అనడం వైదగ్ధియే, నీ జానతనమా. తరితోడన్ అగ్నిహోత్రము వేల్వకుండగా విజ్ఞాన సరణియే వేల్చెననుట, సమయము తప్పకుండా అగ్నిహోత్రము వేల్వకయుండన్, హోమము చేయకుండా ఉండగా వేల్చెననుట, హోమము చేశాడు అని చెప్పేసి నాతో చెప్పడము విజ్ఞాన సరణియే, నీకు తెలిసినటువంటి తెలివైనటువంటి మార్గమా అని అడుగుతున్నాడు. కళ్ళలాడంగా ఫలమేమి కలిగే నీకు, ఈ విధంగా అబద్ధాలాడడం వల్ల నీకు లాభమేమి కలిగింది, నేను మాటి మాటికి నీ మాట నమ్మి అరసి రక్షింపనేరక అనుగు కొడుకున్ భ్రష్టున్ చేసితి, ఏమి చెప్పగలదు. నేను మాటి మాటికి నీ మాటలను విశ్వసించాను, నమ్మాను. అలా నమ్మి రక్షింపనేరక నా అంతట నేను విచారించకుండా అనుంగు కొడుకున్ గారాబు కొడుకు అయినటువంటి గుణనిధిని భ్రష్టం చేసితి, పనికిరాని వాడిగా చేశాను, ఏమి చెప్పంగవలదు. ఇక చెప్పవలసింది ఏమున్నది. ఏ రోజు కూడా అతడు వేదాలను చదవడానికి వెళ్ళలేదు, కానీ చదవడానికి వెళ్ళాడు అని చెప్పేసి అబద్ధాలు చెప్పావు, దానికి ఏమైనా ఫలితం కలిగిందా. స్నానం చెయ్యకుండానే చేశాడని చెప్పేసి నాతో చెప్పావు, అది నీకు అనుకూలమా అని చెప్పేసి అని అంటున్నాడు. సంధ్య వార్చకుండా సంధ్య వార్చాడని చెప్పేసి చెప్పడము నీ జానతనానికి నిదర్శనమా అని అడుగుతున్నాడు. ఏ రోజు కూడా హోమం చేయలేదు, కానీ హోమం చేశాడని చెప్పేసి అబద్ధం చెప్పావు, ఈ అబద్ధాల వల్ల నీకేమైనా లాభం కలిగిందా. నేను నీ పైన నమ్మకంతో నీ మాటను నమ్మి నా కొడుకు చెడు నడవడిని చూడలేకపోయాను. అలా భ్రష్టుపడినటువంటి నా కొడుకుని పనికిరాని వాడిలాగా తయారు చేశాను, ఇక చెప్పవలసినది ఏమున్నది అని చెప్పేసి యజ్ఞదత్తుడు బాధపడసాగాడంట. అంతేకాకుండా ఏడబోయెనో కదా మెడలో మంజిష్టి,
పెను పండువనైన పెట్టంజాల తాకట్టుబడదే ఇంతకు వైశ్యగృహమున కనక కర్కరీల బృంగార కమ్ము పట్టు సూత్రమయంబు పసడి ఒడ్డానము ఏ చిగురుబోడి కుటీరం ఎక్కెనొక్కో శశికాంత పీఠికా స్తంభ లీలారత్న సాలబంజిక ఎందు సాగెనొక్కో ఎచటనున్నదియో రత్న ఖచితమైన హంసతూలికా డోలా విహార తల్పము ఊచముట్టుగా నీవు నీ యొంటి కొడుకు పాడి చేసితి గృహము నిర్భాగ్యురాలా భాగ్యహీనురాలా అని చెప్పేసి భార్యని తిడుతున్నాడు యజ్ఞదత్తుడు. తన ఇంట్లో రాజు తనకు ఏవేవైతే కానుకగా ఇచ్చాడో ఆ వస్తువులను ఏకరువు పెడుతున్నాడు. అవన్నీ కూడా ఎక్కడి పోయాయో కదా అని చెప్పేసి ఇంతకు ముందే జూదరి ఏ ఏ వస్తువులను అతను తాకట్టు పెట్టి జూదంలో ఓడినటువంటి సొమ్ము చెల్లించాడో యజ్ఞదత్తుడికి చెప్పాడు. కాబట్టి ఆ వస్తువులన్నీ కూడా ఎక్కడున్నాయో కదా అని చెప్పేసి తను ఏ రోజు కూడా ఇష్టపడి పండుగ రోజు కూడా ధరించినటువంటి వస్త్రాలు కానీ విలువైనటువంటి పాత్రలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ పోయాయో కదా అని చెప్పేసి బాధపడుతున్నాడు. ఏడబోయేనో కదా మేడలో మంజిష్టి, ఏడపోయేనో ఎక్కడికి చేరిందో కదా మేడలో ఉండేటటువంటి ఎరుపును మించినటువంటి పసుపు వన్నె గల శాలువా అని అంటున్నాడు. పెను పండువనైన్ పెట్టజాలన్ పెద్ద పండుగ రోజు కూడా నేను ధరించలేకపోయాను. జాగ్రత్తగా దాచిపెట్టుకున్నటువంటి శాలువ, ఎర్రని శాలువ, బంగారు తాళ్లతో చేయబడినటువంటి శాలువ ఎక్కడ పోయిందో కదా, పండుగ రోజు కూడా దాన్ని నేను ధరించలేకపోయాను అని చెప్పేసి బాధపడుతున్నాడు. తాకట్టుబడదే ఇంతకు వైశ్యగృహమున, ఇంతకు ఈ పాటికే ఆ వస్తువు ఏ వైశ్యగృహమున తాకట్టు పడిందో, ఏ వేశ్యాగృహంలో తాకట్టు పడిందో అని చెప్పేసి అంటున్నాడు. అదే విధంగా కనక కర్కరీల బృంగారకంబు, బంగారంతో తయారు చేయబడినటువంటి దోసపండు ఆకారం కలిగినటువంటి పాత్రలు, కనుక బంగారుమయమైనటువంటి కర్కరీల దోసపండు ఆకారము గల బంగారకంబు పాత్ర. వైశ్యగృహమున ఏ కోమటి ఇంటిలో తాకట్టు పెట్టబడిందో కదా అని అంటున్నాడు. పట్టు సూత్రమయంబు పసడి ఒడ్డానము ఏ గురుబోడి కుటీరమెక్కెనొక్కో, పట్టు సూత్రమయంబు మనులతో గుచ్చబడినటువంటి పట్టు దారాలతో నిండినటువంటి పసడి ఒడ్డానము, బంగారు ఒడ్డానము. ఏ చిగురుబోడి కుటీరము నెక్కినొక్కో, ఏ చిగురు వంటి శరీరము కలిగినటువంటి స్త్రీ యొక్క కటిబింబమును ఎక్కినదో కదా, ఏ నడుముకు అలంకరింపబడిందో కదా అని అంటున్నాడు. శశికాంత పీఠికా స్తంభ లీలారత్న సాలబంజిక ఎందు సాగెనొక్కో, చంద్రకాంతమణి అయిన పీఠస్తంభము యొక్క ఆకారము గల రత్నసాలబంజిక, రత్నమయమైనటువంటి కీలుబొమ్మ ఎందు సాగెనొక్కో, ఎక్కడికి ప్రయాణమయ్యిందో కదా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎచటనున్నదియో రత్న ఖచితమైన హంసతూలిక డోలా విహార తల్పము, ఎక్కడున్నదో కదా రత్నములతో పొదగబడినటువంటి హంసతూలిక, హంసల దూదిగల డోలా విహార తల్పము, తూగుటుయ్యల మంచము ఎక్కడున్నదో కదా అని చెప్పేసి అంటున్నాడు. నీ మూచముట్టగా నీవు నీ యొంటి కొడుకును పాడు చేసితి గృహము నిర్భాగ్యురాలా. ఊచముట్టుగన్ ఏమీ మిగలకుండా, ఊచముట్టగా అంటే ఏమీ మిగలకుండా నిశ్శేషముగా నీవంటే ఇక్కడ సోమిదమ్మ, నీ ఒంటి కొడుకును నీ ఒక్క కొడుకు అయినటువంటి గుణనిధిని, గృహమున్ ఇంటిని చెడగొట్టావు, మొత్తమంతా కూడా గృహాన్ని పాడు చేశావు, దుర్మార్గురాలా, భాగ్యహీనురాలా అని చెప్పేసి అంటున్నాడు. మేడలో అంతరువులో ఉండేటటువంటి ఎరుపును మించిన పసుపు వన్నె గల శాలువ ఎక్కడ పోయిందో కదా అని బాధపడుతున్నాడు. పెద్ద పండుగ రోజు కూడా దాన్ని ధరించలేకపోయానే అని చెప్పేసి బాధపడుతున్నాడు. దోసపండు ఆకారం కలిగినటువంటి బంగారు పాత్రలు,
ఈ పాటికే ఏ కోమటింట్లో తాకట్టు పెట్టబడి ఉన్నవో అని బాధపడుతున్నాడు. మనులు గుచ్చి వేలాడదీసినటువంటి పట్టు దారాలతో నిండినటువంటి బంగారు ఒడ్డానము ఏ స్త్రీ యొక్క నడుమును అలంకరించిందో కదా అని బాధపడుతున్నాడు. చంద్రకాంత మణిమయ పీఠస్తంభము వంటి ఆకారము కలిగినటువంటి రత్నమయమైనటువంటి కీలుబొమ్మ ఎక్కడికి పోయిందో కదా అని బాధపడుతున్నాడు. రత్నాలు పొదిగిన హంసతూలిక తూగుటొయ్యల మంచము ఎక్కడ ఉన్నదో కదా అని చెప్పేసి బాధపడుతున్నాడు. ఇవన్నీ కూడా యజ్ఞదత్తుడు తన శ్రమ ఫలితంగా తాను చేసినటువంటి యజ్ఞాల వల్ల తాను చేసినటువంటి కష్టాల ఫలితంగా పొందబడినటువంటివి. అవన్నీ కూడా నిష్కారణంగా తన కొడుకు చెడు నడత వల్ల అన్ని ఇంట్లో నుంచి పోయాయి కదా అని చెప్పేసి, అది కూడా భార్య లేవు అని చెప్పేసి చెప్పకుండా అబద్ధాలు చెప్తూ గృహాన్ని పాడు చేసింది, ఇంటిని పాడు చేసింది అని చెప్పేసి తిడుతూ ఉన్నాడు. ఓసి నిర్భాగ్యురాల, నీవు నీ ఒంటి కొడుకుతో పాటుగా ఇంటిని కూడా సంపూర్తిగా పాడు చేసి విడిచిపెట్టావు అని చెప్పేసి తిడుతున్నాడు. ఒకవేళ సోమిదమ్మ కొడుకు యొక్క చెడు నడతను సమయం చూసి తండ్రికి భర్తకి చెప్పినట్లయితే ఆ భర్త అతన్ని సరి అయినటువంటి మార్గంలో పెట్టేవాడేమో. కానీ కొడుకు పైన ఉన్నటువంటి అతి ప్రేమతో ఆమె కొడుకు చెడు నడతను మాన్పించలేకపోయింది, భర్తకు చెప్పలేకపోయింది. మొత్తమంతా కూడా గృహాన్ని ఆమె చేతులారా పాడు చేసుకుంది. చాలునింక నా పాలికి చచ్చినాడు కొడుకు గుణనిధి అనువాడు కుల విషంబు తిలలు దర్పయు ఉదకంబులు తెత్తుగాక ఏ నివాపాంజలుల వానికిత్తునప్పుడే. చాలునింకా అంటున్నాడు. చాలు ఇంకన్. ఇవన్నీ చూసి చాలా తృప్తి పడ్డాను, చాలు అని చెప్పేసి అని అంటున్నాడు. ఇక నుండి నా పాలికి కొడుకు చచ్చినాడు, నా వంతుకి కొడుకు అన్నవాడు చచ్చిపోయాడు, మరణించాడు అని చెప్పేసి అంటున్నాడు. గుణనిధి అనువాడు, గుణనిధి అనే పేరు కలిగినటువంటి ఆ కొడుకు నా పాలికి చచ్చాడు, నా వంతుకి చనిపోయాడు. కుల విషంబు కులానికి విషము వంటి వాడు. తిలలు దర్పయున్ ఉదకంబును తెత్తుగాక చనిపోయినటువంటి మనుషులకిచ్చేటటువంటి పిండ ప్రదానము చేసేటటువంటివి, అంటే చనిపోయినటువంటి వ్యక్తికి చేసేటటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొస్తాను అంటున్నాడు. తిలలు నువ్వులు, దర్పయున్ దర్పగడ్డియు, ఉదకంబు నీటిని, తెత్తుగాక తీసుకురమ్ము. ఇప్పుడు ఏన్ వానికి నివాప అంజలులు ఇత్తున్, ఇప్పుడే నేను ఆ కొడుకు అనేటటువంటి వాడికి, ఆ గుణనిధి అనేటటువంటి వాడికి తర్పణ జలముల యొక్క దోసిళ్ళు ఇస్తాను. కొడుకు అనే వాడితో నాకు ముఖం మెత్తింది, ఇక నా పాలికి కొడుకు అనేవాడు లేడు, చచ్చిపోయాడు. గుణనిధి అనే కొడుకు కులానికి విషము వంటి వాడు. తిలలు దర్పలు నీరు తీసుకురమ్ము, నేను వాడికి తర్పణ జలములు ఇప్పుడే ఇస్తాను అని చెప్తూ భార్యని తీసుకురమ్మన్నాడంట. కుపుత్రత్వంబు కంటే నపుత్రత్వకంబు మేలు, కుల పాంసనుండైన వీని నొక్కని త్యజించి కులము రక్షించుట నీతియూ కదా అని పలికి కోపావేశంబున పెదవుల ధర కటతటంబులు చిటుల బ్రూకటి నిటులంబున నటింప కటాక్షంబులు కెంపు కదరన్ కటకటంబడుచు ఆహ్నికంబైన క్రియాకలాపంబు నిర్వర్తించి ఆగ్రహంబున కృతార్థత్వంబు నొంద కొన్ని దినములకు ఒక శ్రోత్రియుని పుత్రిని పెళ్లియాడి యజ్ఞదత్తుడు గృహస్థ ధర్మంబు నిర్వహించుచుండే. అంతకు మున్న గుణనిధి తండ్రి కోపం పెరిగి ఇంటికి పోవక ఎందేని ఉంజనువాడునని మనంబున ఇట్లని వితర్కించు. కుపుత్రత్వంబు కంటే నా పుత్రత్వకంబు మేలు, కులపాంసనుండైన వీని నొక్కని త్యజించి కులము రక్షించుట నీతియ కదా అని పలికి కోపావేశంబున పెదువుల ధర కటతటంబులు చిటుల బ్రూకటి నిటులంబున నటింప
కటాక్షంబులు కెంపు కదురా కటకటంబడుచు ఆహ్నికంబైన క్రియాకలాపంబు నిర్వర్తించి ఆగ్రహంబున కృతార్థత్వంబు నొంద కొన్ని దినములకు ఒక్క శ్రోత్రియుని పుత్రిని పెండ్లియాడి యజ్ఞదత్తుడు గృహస్థ ధర్మంబు నిర్వర్తించుచుండే. అంతకు మున్న గుణనిధి తండ్రి కోపం బెరిగి ఇంటికి పోవక ఎందేని ఉంజను వాడనని మనంబున ఇట్లని వితర్కించుచు. కుపుత్రత్వంబు కంటే చెడ్డ కుమారుని కలిగియుండుట కంటే అపుత్రత్వంబు మేలు, పుత్రుడు లేనివాడిగా ఉండడం మేలు మంచిది అని అంటున్నాడు. కులపాంసనుండైన వీని నొక్కని త్యజించి కులము రక్షించుట నీతియ కదా. కులపాంసనుడు కులదూషకుడైనటువంటి వీడినొక్కడినే త్యజించి విడిచిపెట్టి కులము రక్షించుట నీతియ కదా, వంశాన్ని కాపాడుకోవడం నీతి కదా అని పలికి కోపావేశంబునన్ ఆ విధంగా చెప్పి కోపం యొక్క ఆవేశముతో పెదవులదరన్ తన పెదవులు వనకగా కటతటంబులు కణతలు చిటులన్ చిట్లగా బ్రూకటి కనుబొమ్మ ముడి నిటలంబులు నొసటియందు నటింపన్ కదలగా కటాక్షంబులు కెంపు కదరన్ కన్నులలో ఎర్రదనము వ్యాపించగా కటకటంబడుచు కోపించుచు ఆహ్నికంబైన క్రియాకలాపంబు నిర్వర్తించి పకటి యందు నిర్వర్తించవలసినటువంటి దైన క్రియలను నిర్వర్తించి ఆగ్రహంబున్ పట్టుదలతో కోపంతో కృతార్థత్వంబు నొందన్ ఫలించు రీతిగా కొన్ని రోజులకు ఒక శ్రోత్రియుని పుత్రిన్ ఒక వేదాధ్యయన సంపన్నుని యొక్క కుమార్తెను పెండ్లి చేసుకొని యజ్ఞదత్తుడు గృహస్థ ధర్మము నిర్వర్తించుచుండెన్. యజ్ఞదత్తుడు గృహస్థు యొక్క ధర్మాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. అంతకు ముందే గుణనిధి తండ్రి కోపంబు ఎరిగి తండ్రి యొక్క కోపాన్ని తెలుసుకొని ఇంటికి వెళ్లకుండా ఉండి ఎందేనియన్ చనువాడినని ఎచటికైనా వెళ్ళిపోతానని మనంబునన్ ఇట్ల వితర్కించున్. మనస్సులో ఈ విధంగా ఆలోచించడం మొదలుపెట్టాడంట. ఇక్కడ ఎప్పుడైతే గుణనిధి యొక్క చెడు నడవడి తెలిసిందో, భార్య అబద్ధాలు ఆడుతుందని తెలిసిందో, యజ్ఞదత్తుడు భార్యని వదిలేశాడంట. చెడ్డ కొడుకును కలిగి ఉండటం కంటే కొడుకు లేకుండా ఉండడమే మంచిది. కులాన్ని దూషించేటటువంటి వీడినొక్కడిని విడిచేసి కులాన్ని రక్షించడం నీతి కదా అని పలికి కోపావేశంతో పెదవులు అదురుతుండగా కణతలు చిట్లగా కోపగించుకుంటూ పగటి కృత్యాలను పూర్తి చేశాడు యజ్ఞదత్తుడు. తన పట్టుదల నెరవేరడానికి సోమిదమ్మను వదిలిపెట్టి కొన్నాళ్ల తర్వాత ఒక వేద పండితుని యొక్క కుమార్తెను పెండ్లాడి గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడంట యజ్ఞదత్తుడు. తండ్రి చేసినటువంటి పని గుణనిధికి తెలిసింది. అతని కోపం గురించి తెలిసిందంట. అందుకే ఇంటికి పోవడానికి ఇష్టపడక ఎక్కడికైనా వెళ్ళిపోదామని నిశ్చయించుకొని తన మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు గుణనిధి. ఏమి సేయుదు ఎక్కడికేగువాడ ధనము నిప్పచ్చరంబు విద్యయు హులుక్కి పెట్ట సాగెడు నాచేయి భిక్ష సేయ నెట్టు నేరుచు దైవంబు ఎరుగునింకా. ఏమి సేయుదు ఎక్కడికేగువాడా. ఎప్పుడైతే తండ్రి కోపాన్ని గురించి తెలుసుకున్నాడో, తన తల్లిని వదిలిపెట్టాడని చెప్పేసి తెలుసుకున్నాడో, ఇంటికి వెళ్ళడం మానుకొని ఎక్కడికైనా వెళ్ళాలని నిశ్చయించుకున్నాడంట. అలా నిశ్చయించుకొని మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు. ఏమి సేయుదున్ ఇప్పుడు ఏమి చేస్తాను, ఎక్కడికి ఏగువాడను ఎక్కడికి పోతాను, ధనము నిప్పచ్చరము నా వద్ద ధనము లేదు, శూన్యము, విద్యయున్ హులుక్కి చదువు కూడా లేదు, నాకు చదువు రాదు, పెట్ట సాగెడు నా చేయి ఇతరులకు పెట్టడానికి సాగేటటువంటి నా చేయి భిక్ష సేయగన్ ఎట్టు నేర్చును బిచ్చమెత్తుకోవడానికి ఏ విధంగా అలవాటు పడుతుంది, ఇంకన్ దైవం ఎరుగున్ ఇక మీదట ఆ దైవానికే తెలుసు అని చెప్పేసి మనసులో అనుకోవడం మొదలు పెట్టాడంట. ఏ భయంబుల ఎచ్చోట నెనయలేదు నరునకెప్పాట విద్యాధనంబు ధనము చోర బాధాధికము చేత
చూరవోవు ధనము ధనమోనే ఎన్ని చందంబులను తలప. ఇప్పుడు గుణనిధికి విద్య యొక్క శ్రేష్టత తెలిసింది. చదువు వల్ల ఎటువంటి లాభం ఉంటుందో తెలిసింది. ఇన్ని రోజులు చదవకుండా చదువుని వదిలిపెట్టేసి ఇష్టం ఉన్నట్టుగా జూదరులతో తిరుగుతూ తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడో ఇప్పుడు ఆ చదువుకున్నటువంటి విలువని తెలుసుకుంటూ ఈ విధంగా చెప్తున్నాడు. ఏ భయంబుల ఎచ్చోట నెనయలేదు. ఏ భయంబున ఏ విధమైనటువంటి భయాన్ని ఎచ్చోటన్ ఏ ప్రదేశమునందు ఎనయలేదు, పొందజాలదు విద్య అనేటటువంటిది. ఎప్పాటన్ ఏ విధంగా చూసినా విద్యా ధనంబు ధనము, విద్య రూపమైనటువంటి ధనమే నిజమైనటువంటి ధనము. లోకంలో ఉండేటటువంటి అన్ని ధనాల్లో కల్లా శ్రేష్టమైనటువంటిది విద్యాధనమే అని చెప్పేసి ఇప్పుడు గుణనిధి గుర్తించాడు. చోర బాధాధికముల చేతన్ దొంగల వలన ఉపద్రవము మొదలైన వాటి చేత చూరబోవు వాటి చేత కొల్లగొట్టబడవు. ఎన్ని చందములను తలపన్ ధనమోనే. ఈ విధంగా ధనము ఎన్ని విధాలుగా ఉన్నా అది విద్యాధనానికి సాటి అవుతుందా అని చెప్పేసి అనుకుంటున్నాడు. అంటే విద్యాధనమే గొప్పది. ఏ ప్రదేశంలోనూ ఏ విధంగా భయానికి అధీనం కానటువంటి విద్యాధనమే నిజమైనటువంటి ధనము. దొంగ, రాజు, అగ్ని అనే మూడింటి వల్ల దోపిడీ చేయబడే మనులు, బంగారము మొదలైన ధనము ఎన్ని విధాలుగా ఆలోచించినా నిజమైనటువంటి ధనము కాదు అని చెప్పేసి అంటున్నాడు. నరునకు ఎప్పాట విద్యాధనంబు ధనము. చోర బాధాధికంబు చేత చూరబోవు ధనము ధనమోనే ఎన్ని చందంబుల దలప. రాజు చేత కాని, తర్వాత దొంగ చేత కాని, అగ్ని చేత కాని దోపిడీ చేయబడేటటువంటి ధనం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ధనము కాదు, కేవలము విద్యాధనమే నిజమైనటువంటి ధనము అని చెప్పేసి అంటూ అక్కటక్కట ఈ దురోధర వ్యసనమెట్లు యాయాజాత విశిష్టాన్వయమెట్లు ఎట్లు చేసిన చేసెగాకేమనంగా నేర్పువారము. విధి దయా నిస్పృహృదయ అక్కటక్కట దురోధర వ్యసనమెట్లు యాయాజూతక విశిష్ట అన్వయమెట్లు ఎట్లు చేసిన చేసెగాకేమనంగా. విధిన్ దయా నిస్వహృదయున్ ఏమనంగా నేర్చువారము. అక్కటక్కట అయ్యయ్యో ద్యూత వ్యసనం అనేది ఎటువంటిది, యజ్ఞశీలురైన శిష్ట పురుషుల వంశక్రమము ఎటువంటిది. అక్కటక్కట తాను ఏ వ్యసనానికైతే లోబడ్డాడో అటువంటి జూదము, ద్యూత వ్యసనము అనేది ఎటువంటిది, తన వంశము గురించి అనుకుంటున్నాడు. యాయాజాత యజ్ఞశీలురైన శిష్ట పురుషుల వంశక్రమము ఎట్టిది, ఎట్లు చేసిన చేసెగాకేమనంగా నేర్పువారము. దయలేని హృదయం గల విధి ఏమి చేసినా మనం ఏమీ చెయ్యలేము అని చెప్పేసి అని అనుకుంటున్నాడు గుణనిధి. అరుణ గబస్తి బింబము అరుణ గబస్తి బింబ ఉదయాద్రిపై పొడతేర గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలును కుడవంగబెట్టు నిర్భర కరుణ దురీనయగు ప్రాణము తల్లియున్నదే హరహర ఎవ్వరింకా కడుపారంగ బెట్టిదురు ఈప్సితానంబులు అనుచు ఎందేనియుంజనియే. తల్లి విలువ గుణనిధికి ఇప్పుడు తెలిసొచ్చింది. కొడుకును ముద్దు చేస్తూ ఆమె ఏ విధంగా చూసుకుందో ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ గుణనిధి ఇలా అనుకుంటున్నాడు. అరుణ గబస్తి బింబము ఎర్రని కిరణాలు కలిగినటువంటి సూర్యుని యొక్క బింబము. ఉదయాద్రిపై ఉదయ పర్వతము మీద పొడతేరన్ కనబడగానే గిన్నెయందు పెరుగును వంటకంబు వడపిందియలును. పెరుగు వంటకము, చలి అన్నము, వడపిందియలు ఊరవేసిన మామిడి పిందెలు కుడవంగబెట్టు తినడానికి పెట్టే నిర్భర కరుణాదురీనయగు పరిపూర్ణమైనటువంటి ప్రేమ యొక్క భారము మోసినదైనటువంటి ప్రాణము ప్రాణానికి ప్రాణమైన తల్లి ఉన్నదే, తల్లి వంటిది కలదా అని ప్రశ్నించుకుంటున్నాడు. హరహర ఓ ఈశ్వర
ఎవ్వరింకన్ కడుపార ఈప్సితాన్నములు పెట్టెదరు. ఓ ఈశ్వర, ఇక మీదట నా ఆకలి తెలుసుకొని నాకు కావలసినటువంటి అన్నములను నాకు పెడతారు అని అంటున్నాడు. తల్లి ప్రేమ ఎంత గొప్పదో చెప్తున్నాడు. చెడ్డవాడైనా సరే తల్లి అతడు సూర్యుడు ఉదయించగానే గిన్నెలో పెరుగన్నము తర్వాత ఊరగాయ వేసుకొని మామిడి ఊరగాయ వేసి అతనికి కడుపు నిండా తినిపించేదంట. కానీ ఇప్పుడు నాకు అలా ప్రాణానికి ప్రాణమైనటువంటి తల్లితో సమానమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నాకు ఎవరు పెడతారు అంటూ ఎక్కడికో అనుచు ఎందేనియోన్ చనియన్ అంటూ ఎక్కడికో గుణనిధి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినటువంటి గుణనిధి ఆకలిచే తర్వాత అలసిపోయి తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉండగా అర్ధరాత్రి అయ్యింది. ఒక దగ్గర ఆ రోజు శివరాత్రి ఒక శివుని మందిరంలో అందరూ కూడా జాగారం చేస్తూ శివుని యొక్క లీలలను పాడుతూ ఉన్నారంట. అటువంటి సమయంలో ఆ శివుడికని నైవేద్యంగా పెట్టినటువంటి ఆహారం యొక్క వాసన ఇతని నాసికాపుటాలకు తాకిందంట. ఆకలితో ఎలాగైనా దొంగతనం చేసైనా తినాలి అని చెప్పేసి లోపలికి ప్రవేశించాడంట. ప్రవేశించి కానీ అందరూ శివుడి యొక్క ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి సమయం కోసం వేచి ఉన్నాడంట. అలా వేచి ఉన్నప్పుడు ఆ శివుడికని పెట్టినటువంటి దీపము కొండెక్కిపోవడం చూసి దాన్ని సరిచేశాడు. తర్వాత అక్కడున్నటువంటి వాళ్ళు నిద్రలోకి జారుకోగానే అక్కడున్నటువంటి వంట పాత్రలను తీసుకొని పారిపోవడంతో ఒకడి కాలిని తొక్కడం వల్ల ఆ మేల్కొన్నటువంటి శివభక్తుడు దొంగ అని అరవడంతో అందరూ లేచి అతన్ని పట్టుకొని కొట్టడం మొదలు పెట్టారంట. ఆ దెబ్బలకు తాళలేక గుణనిధి మరణిస్తాడు. అలా మరణించినటువంటి గుణనిధిని తీసుకొని వెళ్ళడానికి శివకింకరులు అంటే శివుని యొక్క భటులు వస్తారంట. ఇన్ని చెడ్డ అలవాట్లు ఉండి కూడా ఏ రోజు కూడా మంచి పని చేయనటువంటి వ్యక్తికి గుణనిధికి అతన్ని తీసుకొని వెళ్ళడానికి కైలాసానికి తీసుకొని వెళ్ళడానికి శివకింకరులు రావడం ఆశ్చర్యం అనిపిస్తుందంట. దానికి కారణం ఏంటి అనంటే శివరాత్రి రోజు పూర్తిగా ఉపవాసం ఉన్నాడు. ఆ శివుని దీపము కొండెక్కకుండా చూశాడు కాబట్టి ఆ చిన్న ప్రయత్నం ఏదైతే ఉందో అది అన్నింటిలోకెల్లా శ్రేష్టమైంది కాబట్టి చివరకు అతను శివుడి యొక్క సాయుధ్యాన్ని చేరుకున్నాడు అని చెప్పేసి కవి మనకు గుణనిధి కథలో తెలపడం జరిగింది.